కళ్యాణ్ గారు ఈ సినిమాకి హీరోనే కాదండి, మా ఫ్యామిలీ మెంబర్ కూడా. సో అట్ ది సేమ్ టైం డైరెక్టర్ ప్రదీప్, ఆల్ ది బెస్ట్, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఇద్దరు స్టార్స్ని మొదటి సినిమాతోనే డైరెక్షన్ చేసే అదృష్టాన్ని కలిగించుకున్నారు ఆయన. అండ్ ఇంత అద్భుతమైన కథని రాసి ఇంత అద్భుతమైన పాత్రలు రాశారు ఆయన. అసలు ఎక్కడా కూడా మొదటి సినిమాలాగా అనిపించట్లేదు, టీజర్ చూసినా పాటలు చూసినా. అవునా కాదా? ఓకే, సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆర్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ప్రదీప్ చిలుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ నసరావుపేట పీపుల్. అండ్ ముందుగా ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు. అండ్ నేను డైరెక్టర్ అయినా కూడా ముందుగా ప్రేక్షకుడిగానే చూసుకుంటాను నేను ఇక్కడ ఉన్నానంతే, మీకు నాకు తేడా ఏం లేదు. ఎందుకంటే ఇదే థియేటర్లో మాస్క్ ఇలాగ గోలలు చేసి సినిమా చూసినోడే నందమూరి అభిమానులు కళ్యాణ్ గారిని ఎలా చూద్దామని ఎగ్జైట్ అవుతారో ఈ సినిమాలో అలా ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ పల్నాడు పౌరుషం మొత్తం ఈ క్యారెక్టర్లో ఉంటుంది. అండ్ నాకు అది ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడానికి నాకు సహాయం చేసిన మొత్తం మా ప్రొడ్యూసర్ గారు అండ్ హీరో గారు, విజయశాంతి గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, అండ్ అందరికీ మా ఈ సాంగ్కి అజనీష్ లోక్నాథ్ అండ్ రఘు లిరిక్ రైటర్ అండ్ సింగర్స్కి కూడా నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆదిత్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డాక్టర్ ఆదిత్య గారు ఇస్ హియర్. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నాయాల్ది ఆడియో లాంచ్ మన నస్రాపేట పల్నాడు జిల్లా ముఖద్వారమైన నస్రాపేటలో రవికళా మందిర్లో మీరు రావటం అనేది చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకు అంటే మీరు చూస్తున్నారు మా కుర్రోళ్ళ ఉత్సాహం, నందమూరి తారక రామారావు గారి అభిమానులు ఈ నర్సరావుపేటలో ఈ ఈవెంట్ జరగటం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కాస్ట్ క్రూ, ప్రొడ్యూసర్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, కళ్యాణరామన్నకి హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇందాక ఆడియో కూడా చూసాము, ట్రైలర్ కూడా చూసాము, చాలా అద్భుతంగా ఉంది. సో ఒక పటాస్, ఒక బింబిసారా లాగా ఇది కూడా పెద్ద విజయం సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి, ఈ కాస్ట్ క్రూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఇచ్చేద్దాం ఆర్ బింబిసారుడు, ఆర్ అర్జున్ విశ్వనాథ్ గారు, ఆర్ వన్ అండ్ ఓన్లీ నందమూరి కళ్యాణ్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పల్నాడు జిల్లాకి రావటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ జరుగుతున్న మొట్టమొదటి ఈవెంట్ చేయటం ఇంకా ఆనందంగా ఉంది. ముందుగా మీడియా మిత్రులకు, మా నరసరావుపేట ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ రంజాన్ శుభాకాంక్షలు. ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడైనా పటాస్ తర్వాత ఎప్పుడు బయటికి రాలేదు. పటాస్ అప్పుడు సక్సెస్ మీట్కి వచ్చాను. నిజంగా ఈరోజు సాంగ్ లాంచ్ లాగా లేదు, నిజంగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సక్సెస్ మీట్ లాగానే అనిపిస్తుంది నాకు. ప్రతిసారి మీ మన్నలు పొందుదామని నేను ట్రై చేస్తుంటాను, కానీ ఈసారి డెఫినెట్గా టీజర్ లాంచ్లో చెప్పినట్టు అతనొక్కడే సినిమా మీకు గుర్తుంది కదా, అలానే
ఈ సినిమా కూడా మీ అందరికి ఇంకొక 20 సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ సినిమాలో మా అమ్మ పాత్రగా వేసిన మనందరి విజయశాంతి గారు యాక్సెప్ట్ చేయడం మూలంగా జరిగింది. సో అమ్మ థ్యాంక్స్ అలాట్. పింపిసారట్టు వస్తుందిలే అమ్మ. ఫస్ట్ అర్జున్ సన్న వైజయంతి చూడండి. అన్నీ వస్తాయి. ముందుగా మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మనందరం చాలా కామన్గా మన అమ్మల్ని ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం, అవునా కాదా? ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటారు, పని చేస్తుంటారు, పొద్దున్నే లేగుస్తారు, మనకి టిఫిన్ పెడతారు, మన బట్టలు ఉతుకుతారు, మనకి ఇస్త్రీ చేసి పెడతారు. మనం చివరికి ఇంటికి వచ్చే రాత్రి వరకు వేంటి సైదా చాలా బాగా చేశాడు, చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మీ రీల్స్ నరసరావుపేటలో ఉన్న రీల్స్ అన్నిట్లోనూ మనోడు స్టెప్ కనిపించాలి, ఓకేనా? థ్యాంక్ యూ.